ఛార్జ్ షీట్లో సోనియా రాహుల్ పేర్లు నేషనల్ హెరాల్డ్ కేసులో చేర్చిన ఈడీ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో దాఖలు. కాంగ్రెస్ పార్టీ ఓవర్సీస్ చీఫ్ శ్యామ్ పిట్రోడా, సుమన్ దుబే పేర్లు కూడా చేర్చిన దర్యాప్తు సంస్థ ఈ నెల 25న విచారించనున్న స్పెషల్ కోర్టు. నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో మరొక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఈడీ తాజాగా ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. అందులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను చేర్చింది. వీరితో పాటు ఆ పార్టీ ఓవర్సీస్ యూనిట్ చీఫ్ శ్యామ్ పిట్రోడా, సుమన్ దుబేను నిందితులుగా పేర్కొంటూ ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో ఛార్జ్షీట్ వేసింది. ఏప్రిల్ 9న దాఖలు చేసిన ఛార్జ్ షీట్ను ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోఖలే మంగళవారం పరిశీలించారు. తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేశారు. ఇవాళ దేశమంతటా కాంగ్రెస్ నిరసనలు, పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి. సో కాంగ్రెస్ పార్టీ పెద్దలు, ఏఐసీసీ నేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ మీద మరి A1 A2గా ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసిందంట.